మస్తు ఘోరంగా ఉంది రా నాయన పూణే మాత్రం. నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనమైతే ఒక స్పెషల్ ప్లేస్కి అయితే వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నా అంటే పూణేకి అయితే వెళ్తున్నా. ద ఫేమస్ టెంపుల్ అయిన గణేష్ జీని చూడడానికి అయితే గణేష్ టెంపుల్కి అయితే వెళ్తున్నా. ఆ ట్రైన్ టైం అవుతుంది, అందుకని చెప్పేసి ఏ ట్రైన్కి వెళ్తున్నా, ఎలా వెళ్తున్నా అనే విశేషాలన్నీ రైల్వే స్టేషన్లో మాట్లాడుకుందాము. ట్రైన్కి టైం అవుతుంది, హరియప్ చలో లెట్స్ గో. ఇప్పుడే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయినా. 7:44 అవుతుంది టైం ఇప్పుడు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇది ఫ్రంట్ ఎండ్. బట్ మన ట్రైన్ అయితే 8:25కి అని చూపిస్తుంది. బట్ ప్లాట్ఫామ్ నెంబర్ అయితే ఇంకా రివీల్ కాలేదు. యాప్లోనైతే 10 అని చూపిస్తుంది. ఇప్పుడైతే 10 ప్లాట్ఫామ్ నెంబర్కి అయితే వెళ్ళిపోవాలి మనం. ఇది ఎంట్రన్స్, ఆల్ఫా ఆపోజిట్. ఇది ఆల్ఫా. మనం ఇప్పుడు పోయే ట్రైన్ వచ్చేసి కోలా ఎల్టీటీ ఎక్స్ప్రెస్ లేదా ముంబై ఎల్టీటీ ఎక్స్ప్రెస్. ఇక్కడ 8:30కి స్టార్ట్ అయినాం అనుకో, అక్కడ 8 o'clock రేపు మార్నింగ్ 8 o'clock కల్లా దిగిపోతాం మనము. ఎల్టీటీ ఎక్స్ప్రెస్ 20:25కి మన ట్రైన్ అది. 1722 మన ప్లాట్ఫామ్ నెంబర్ 10 అంట. 10కి అయితే పోతున్నాం ఇప్పుడు మెల్లిగా. బట్ అక్కడ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అస్సలు ఇట్లాంటి బిర్యానీ అస్సలు తీసుకోకండి, చాలా ఘోరంగా ఉంటుంది. చాలా ఘోరం అంటే చాలా ఘోరంగా ఉంటుంది. లాస్ట్ టైం నేను ఒకసారి మా ఫ్రెండ్ గారు నేను పోయినప్పుడు వాడు కావాలంటే బిర్యానీ తీసుకున్నాము. గలీజ్గా పాచిపోయిన బిర్యానీ వచ్చింది మాకైతే. అప్పటిదప్పుడే ఓపెన్ చేయగానే స్మెల్ వచ్చింది, పడేసినాం మేము. అస్సలే రైల్వే స్టేషన్లో ఇట్లాంటి బిర్యానీలు తీసుకునే ప్రయత్నం మాత్రం అస్సలు చేయకండి మీరు. 8 అవుతుంది, 8:25 minutes ఇంకా. లాస్ట్ 10. 1722 లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్ ఇప్పుడే వచ్చింది. ఇదే మన ట్రైన్. స్లీపర్ చూసుకోవాలి, యూఆర్ స్లీపర్ చూసుకోవాలి. ముందలికి ఉన్నట్టుంది, మేబీ ముందలికి పోవాలి. అయ్యో స్లీపర్ S1. అరే S7 కాకతీయ పోర్ట్ లోకమాన్య తిలక్. సికింద్రాబాద్ నుంచి ఎగ్జాక్ట్లీ 8:22కి అయితే బయలుదేరుతుంది. 8:25 సారీ ఎగ్జాక్ట్లీ. చూడండి అసలు కరెక్ట్ టైము. రావడం కొంచెం ఎర్లీగా వచ్చింది, బట్ పోవడం మాత్రం కరెక్ట్ టైంకే పోతుంది. చూడండి 8:26 అంటే 8:25 అంటే 8:26 కల్లా బయలుదేరిపోతుంది. 8:26. रुकती भाई नहीं रुकती अभी यहाँ पे नहीं रुकती. అన్న బాబు కష్టపడుతున్నాడు. ఎక్కడా కావాలా, తీసుకోవాలా? రేట్ అన్న ఇంకా కష్టపడి రన్నింగ్లో ఎక్కిండు. చూసిరుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఇప్పుడే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అయితే ఎగ్జిట్ అయిపోతున్నాం సింపుల్గా. టైం అంటే టైం ఉంది. లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్ మాత్రం టైం అంటే టైం ఉంది. రేపు పొద్దున 8 అని చెప్పేసి అన్నారు, బట్ 8కి దించుతుందా ఎంతకు దించుతుందో చూద్దాము. మనం ఇప్పుడు వాడి రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయినాము. ఈ వాడి రైల్వే స్టేషన్ ఏమో కర్ణాటకలో లొకేటెడ్ అయ్యింది. ఇప్పటి వరకు మనము 183 kilometers అయితే కంప్లీట్ చేసినాము సికింద్రాబాద్ నుంచి. ఇంకా 400 చేంజ్ కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి మనము పూణే రీచ్ కావాలంటే. వర్షం అయితే బాగానే పడుతుంది, తుంపుర్లో పడుతుంది వర్షము. ఇప్పటి వరకు బాగా పడ్డది మధ్యలో, అందుకని చెప్పేసి నేను వీడియో తీయలేదు. టైం కూడా ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 5 minutes తక్కువ 12 అవుతుంది. ఇక్కడ మేబీ వేరే ట్రైన్ వస్తున్నట్టుంది, అందుకని చెప్పేసి ఈ ట్రైన్ ఆపేసారు. ఇప్పుడు టైం అయితే 1:30 అవుతుంది. ఇప్పటి వరకు చిన్న స్లీప్ వేసిన, బట్ బయట అయితే బీభత్సంగా వర్షం పడుతుంది. అసలు నెట్ కూడా వస్తుంది, ఇక్కడ ఉన్నదో ఏం అర్థం కూడా అవుతలేదు అసలు. సోలాపూర్ స్టేషన్కి అయితే రీచ్ అయిపోయినాం మనం. టైం ఇప్పుడు 2:30 అయిపోయింది, 2:45 అవుతుంది. సోలాపూర్
సోలాపూర్ రైల్వే స్టేషన్. సోలాపూర్ చెప్పులు బాగా ఫేమస్ ఇక్కడ. నేను తెల్లారిందేమో అని అనుకున్నా, బట్ బయట వచ్చి చూస్తే తెల్లారలేదు అసలు. టైం చూస్తే 2:40 అవుతుంది. చూడండి అసలు తెల్లారినట్టే ఉంది. చాలా పెద్ద ఉన్నట్టుంది స్టేషన్. చాలా పెద్ద ఉంది. ఇప్పుడే మనం మహారాష్ట్ర అఫీషియల్గా రీచ్ అయిపోయినాము. మహారాష్ట్ర మీన్స్ సోలాపూర్. సోలాపూర్ రీచ్ అయినాము. సోలాపూర్ 3కి రీచ్ అవ్వాలి, బట్ 2:40 అట్లా రీచ్ అయిపోయింది ట్రైన్ మాత్రమే. మేబీ 3 వరకు వెయిట్ చేయాల్సి వస్తుందేమో. ఇప్పుడైతే అఫీషియల్గా పూణేలో అయితే రీచ్ అయిపోయినాము. గంట ముందు దించింది. ఎగ్జాక్ట్లీ 7:55 దించాలా, బట్ ఇప్పుడు ఏంటంటే టైము జస్ట్ 7 అవుతుంది. గంట ముందు దించింది. చాలా స్పీడ్ ఉన్నట్టుంది ట్రైన్ మాత్రం. పూణే నేనైతే ఫస్ట్ వచ్చిన, బట్ ఇక్కడ చూడగానే మొత్తం ఎలక్ట్రిక్ బండ్లే ఉన్నాయి. చూడండి ఇంత దూరంగా ఉన్నాయో. ఇప్పుడు ఫ్రెష్ కావాలి, ఫ్రెష్ అయ్యి టెంపుల్కి అయితే వెళ్ళిపోవాలి తొందరగా. మరాఠీ ఇలా ధర్మశాలనా? అది ధర్మశాలనా? పద అడుగుదాం ఏదైతే. చాలా మంది బయటనే వండుకున్నారు. పూణే రైల్వే స్టేషన్ ఇట్లుంది బయట అవుట్ సైడ్ నుంచి. వెదర్ అయితే నార్మల్గానే ఉన్నది. వర్షం పడే ఛాన్సెస్ ఉన్నాయి, బట్ అంత లేవు ఇటు సైడ్. పూణే అని కనిపిస్తలేదు ఎక్కడ కూడా. పూణే ఎంట్రన్స్ ఇది. బయట మన దగ్గర పడుకున్నట్టే పడుకున్నారు అంత జనాలు. ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై. పూణే అంటే డైరెక్ట్ ఆడికి వెళ్ళిపోవచ్చా? మస్తు ఘోరంగా ఉంది నాయన పూణే మాత్రం. దీనికన్నా ఘోరం ఉంటుంది ముంబై. ఇంకా అక్కడ పాపులేషన్ కూడా ఇంకెక్కువ ఉంటుంది. ఇక్కడ కంటే ఈ గుడిసెలు ఏందో కానీ ఫుట్పాత్ల మీద మొత్తం అవే ఉన్నాయి. ఇప్పుడే పూణేలో అయితే ఫ్రెష్ అయిపోయినాము. ఇక్కడ కనిపిస్తుంది కదా పైన ఇటు సైడు మా హోటల్. అది 1000 రూపాయలు తీసుకున్నాడు, కానీ చాలా ఘోరంగా ఉంది. 1000 రూపాయలు అసలు వర్తే కాదు, చాలా ఘోరంగా ఉంది. ఇక్కడ ముందరికి వెళ్తున్నాము. టైం ఇప్పుడు 9 అవుతుంది. దగడుశేట్ దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇది మొత్తం దగడుశేట్ టెంపుల్ పోయే రూట్ అనుకుంటాగా. అవరే ఐడియా లేదు, అడిగితే ఇలా చిల్లు ఉంటుంది లైఫ్. ఏ టెన్షన్, రెంట్ టెన్షన్ ఉండదు, కరెంట్ బిల్ టెన్షన్ ఉండదు. పురాతనమైన ఇల్లు పూణేలా. ఏ గల్లీ చూసినా కానీ ఒక గణపతి ఉంటుంది. ఇక్కడ మస్తు గణపతులు ఉంటాయి. గణపతి గుట్టండి. పర్లేదు, బాగానే ఉంది చాయ్ మాత్రం. ఎట్లుందా? పడతాయి 10 రూపీస్. దగడుశేట్ మందిర్ టెంపుల్ సైడ్ గల్లీ ఇది. గల్లీలో చాలా మంది ఉన్నారు. పొద్దున్నే 9:30కి చాలా మందే వచ్చారు. ఎంట్రన్స్ దగడుశేట్. पटपट पुढे. बोलो गणेश महाराज की जय.
ఇక్కడ దగ్గు సెట్ మెయిన్ టెంపుల్, అది మెయిన్ టెంపుల్. ఇటు సైడ్ లోపల ఉంటది, అక్కడ మొత్తం బంగారంతో ఉంటది విగ్రహం మాత్రము, వినాయక విగ్రహము. ఇది మెయిన్ టెంపుల్. మెయిన్ టెంపుల్ నుంచి ఇక్కడ మండపంలో పెట్టిన టెంపుల్ ముందల ఉంది. ఆ టెంపుల్ కు లైన్ చాలా పెద్ద ఉంది. లైన్ మాత్రం ఇప్పుడు స్టార్ట్ అయినట్టుంది. ఇక్కడ మనం దర్శనం చేసుకుందాం ఆ టెంపుల్ ది కూడా. కానీ లోపల మాత్రం బంగారంతో ఉంది, మొత్తం వేరే లెవెల్ ఉంది గణేష్ జీ. ఇక్కడ చూడండి లోపల. అస్సలు ఫోటోలు తీయనిస్తలేరు, లోపల కూడా ఫోటోలు తీయనిస్తలేరు. సరే, అక్కడ మండపంలో పెట్టిన వినాయకుడిని కూడా దర్శనం చేసుకుని వద్దాం. ఇప్పుడు అక్కడ కూడా ఎట్లుందో నేను వచ్చిన తర్వాత చెప్తా. మాక్సిమం వీడియోలు తీయనిస్తలేరు, బట్ ఇన్ కేస్ ఛాన్స్ ఉంటే నేను తీస్తా, లేదు అంటే చెప్పలేము. ఈ లైన్ చూడండి మస్తు పెద్ద ఉంది. నేను పోకుండా ఇంకా రోడ్డుకి అయిపోతుంది, వెళ్ళిపోతున్నా. దగ్గు సెట్ మండపం చూడండి ఎంత ఎక్సలెంట్ ఉంది. పైన మేఘాలతోని ఆ టెంపుల్ మొత్తం వేరే లెవెల్ కనిపిస్తుంది. ఎంట్రన్స్ లోపలికి వెళ్ళేటప్పుడు ఆ లైటింగ్ చూడండి, అసలు సినిమా సెటప్ రేంజ్లో వేసారు. ఆ లైటింగ్, ఆ సెటప్ వేరే లెవెల్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి గణేష్ జీ మొత్తం ఇట్లా చంపాయించేటట్టు కనిపిస్తున్నారు చూడండి. ఈ జనాలు అయితే అసలు ఫోటోలు దించుకోవడం ఉన్నది, గణపతిని కూడా చూపిస్తలేదు. అసలే ఫోటోలు దించుకోవడం ఫస్ట్ ఉంది. ఫొటోస్ వీడియోస్ అలో ఉంటాయి అనుకున్నా, బట్ బాగానే అలా వేస్తారు. మండపం వేరే లెవెల్ వేసారు చూడండి. చుట్టుపక్కల మస్తు ఉంది చూడడానికి. జనాలు చూడండి తండాలు వచ్చారు. ఇది మెయిన్ టెంపుల్ చూడండి. ఇక్కడ గణేష్ ఎంత ఖతర్గా కనిపిస్తుందో, మొత్తం బంగారంతో ఉంటారంతా. ఖతర్గా ఉంది, చూడడానికి రెండు కళ్ళు సాగుతుంది. అసలు అంత ఎక్సలెంట్ ఉంది మండపం. గణేష్ జీ సెక్యూరిటీ కూడా కొంచెం తొందరగా పంపించేస్తున్నారు. ఇప్పుడే దర్శనం అయిపోయింది, టెంపుల్ దర్శనం. అవునా, టెంపుల్ చెమటలు చూడు ఎట్లా గారిపోతున్నాయి. అంతగానం రష్ ఉంది లోపల, అస్సలు అయితలేదు లోపల అయితే. क्या है भैया? झाड़ को अगर पानी में डाल दीजिएगा 12 घंटे में से हरा हो जाएगा। 12 घंटे में मिट्टी में लगा दीजिएगा तो रेड फूल आएगा। पानी में रखिएगा हरा रहेगा। 3 फीट का होता है। वैसा 50 का दे रहे हैं। నీళ్ళల్లో వేస్తే ఇట్లా అవుతుందంట. ఇది నార్మల్ది. एक ఎత్తే భయ్యా? 3 पेड़ का है। पैसे 50 का 3। 50 का 3। ఓ 50 का 3 आता है। 50 का 3, 53 అంట. ఇక్కడ మనం చిన్న ఉన్నప్పుడు ఆడుకున్న బబుల్స్ కూడా ఉన్నాయి. ఈ బబుల్స్ ఇట్లా అయితే సంజీవిని సెట్. ఇది సంజీవిని నార్మల్ ఇది నీళ్ళల్లో వేసి ఈ రకంగా మారుతుందంట. ఈ డిజైన్ చూడండి ఎక్సలెంట్ ఉంది. కొంచెం పూలు కూడా వేసింది. ఇక్కడ ఘోరంగా ఉన్నాయి అన్ని. ఇక్కడ మొత్తం పూలు, కమర పూలు. ఈ సంజీవని చెట్లు అయితే బాగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇప్పుడే దగ్గు సెట్ గణేష్ జీ చూసుకున్నాం కదా. ఆ తర్వాత ముందర ఒక గణేష్ జీ ఉన్నారంట, చూద్దామని చెప్పేసి ముందరకు వచ్చినాము. బాగుంది ఎంట్రన్స్. ఇది లోపలికి అందరు जाएंगे. దాల్రా వీడు ముఖేష్ గారు వేస్తున్నాడు పల్లె. ఇది ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ లాగా పెట్టారు దేవుడి దగ్గర. అక్కడ పెట్టారు, అక్కడ కుండీ పెట్టారు. ఆ కుండీలో పైసలు పడేటట్టు చేస్తారు అందరూ. అర్రే ట్రై చేస్తారు బాగా మంది. కానీ ఇది ఒక చిన్నపాటి బిజినెస్ అవుతుంది వాళ్ళకు. చిల్లర ఇక్కడ చిల్లర కూడా అమ్ముతున్నారు మంచిగా. 20 రూపాయలకు 10 కాయిన్స్ అట్లా ఇస్తారు. ఓం నమ శివాయ. ఇక్కడ దగ్గు సెట్ గణపతి లాగానే ముందర ఇంకో గణపతి కూడా ఉంది. ఇక్కడ ఈ గణపతి దగ్గర కూడా వచ్చినాం. ఇది గణపతి సేమ్ దగ్గు సెట్ గణపతి లాగానే ఉంది. చూడండి అసలు దూరంగా ఉన్నారు జనాలు మాత్రం చాలా మంది. అటు సైడ్ టెంపుల్ ఉంది, బట్ ఇటు సైడ్ కూడా ఆ మంది పోతురు అటు ఇటు.
అసలు ఆగుతున్నారు. నూపుడు దుప్పుడే ఉంది. మేము వచ్చినప్పుడు కొంచెం తక్కువ ఉండే జనాలు, ఇప్పుడు చాలా పెరిగారు. చూడండి జనాలు అట్లా. అప్పుడు ఇది కొంచెం ఫ్రీగా ఉండే. కంపల్సరీ ఇటు మహారాష్ట్ర సైడ్ వచ్చినట్లయితే అట్లీస్ట్ హిందీ అన్న రావాలి, మరాఠీ రాకున్నా కానీ, లేదంటే కష్టం అవుతుంది. లేదంటే మన గ్రూప్తో వచ్చినట్లయితే గ్రూప్లో ఎవరికన్నా ఒక్కళ్ళకు హిందీ కంపల్సరీ రావాలి. చాలా కష్టం అవుతుంది హిందీ రాకుంటే. దర్శనం అయితే ఇప్పుడే కంప్లీట్ చేసుకున్నాము. మొత్తం దర్శనం అయిపోయింది. ఇటు సైడ్ ఉన్నాయి టెంపుల్స్, ముందరికి పోవాలి. ఇది కమాను, ముందర చూపిస్తా. ఇది కమాను. కమాన్ నుంచి లోపలికి పోయితే మనకు మెయిన్ టెంపుల్ వస్తుంది. మెయిన్ టెంపుల్ దాటిన తర్వాత ముందల అక్కడ సైడ్ ముందల మండపం ఉంటుంది. ఆ మండపంలో ఈ గణేష్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టేసారు. పండగ అయ్యేంత వరకు ఆ గణేష్ మాత్రం ఆ మండపంలోనే ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఇదే టెంపుల్లో పెట్టేస్తారు. ఇప్పుడైతే దర్శనం అయిపోయింది. టైం ఇప్పుడు 11 అవుతుంది. తిందామని అనుకుంటున్నాం. ఇంకా టిఫిన్ కూడా చేయలేదు. టిఫిన్ చేయాలా లేదు అంటే లోనావాలా అనుకుంటున్నాం. బాగా టైం ఉంది. లోనావాలా అనుకుంటున్నాము, బట్ ఏమైతే తెలియదు. చాలా ఇప్పుడైతే వెళ్తున్నాం. ఇక్కడ టిఫిన్ చేసిర్రా, దోశ 20 రూపీస్ అంట. 20 రూపాయలకు మాడిపోయిన దోశ, పల్సటి చట్నీ. 20 రూపాయలు మందం ఇచ్చిండు. 20 రూపాయలు అన్నాడు కానీ 20 రూపాయలు మందమే ఇచ్చిండు. అట్లా ఉంది టేస్ట్ మాత్రం. ఎగ్జాక్ట్లీ 20 రూపాయలు పెట్టినా కాబట్టి 20 రూపాయలు మందమే ఉంది టేస్ట్ అండ్ క్వాలిటీ. శనివారం వాడ పోదామని చెప్పేసి అనుకుంటున్నాము. దాని గేటే దొరుకుతలేదు. బ్యాక్ సైడ్ పోయినాము, అటు సైడ్ కాదు ఇటు సైడ్ అని చెప్పేసి అన్నారు. లెఫ్ట్ సైడ్ శనివారం వాడ ఉంటుంది, రైట్ సైడ్ పోతే లాల్ మహల్ ఉంటుంది. కానీ హైదరాబాద్ తోటి కంపేర్ చేస్తే ఇది చాలా ఘోరంగా ఉంది సిటీ మాత్రం. పూణే సిటీ అసలు ఇంకా ముంబై ఎట్లుంటుందో. ఇక్కడ పూణే చాలా కాస్ట్లీ ఉంది, నీట్నెస్ కూడా లేదు. అంత జనాలు కూడా ఎట్లా ఉన్నారు. ఫ్రీ पुणे के कनेक्शन से ठीक है, इनिशिएटिव है कि आज लोगों में फ्री में चाय बांटना है. ठीक है, अच्छा काम है. థ్యాంక్ యూ. ఇప్పుడే శనివారం వాడకు వచ్చినాము. దాని హిస్టరీ ఇక్కడ ఉంది అంత కొంచెము. శనివారం వాడ మెయిన్ ద్వారం అది. శనివారం వాడ లోపలకు కూడా మస్తు పెద్ద ఉంది ఎంట్రన్స్. ఇది జస్ట్ గేట్లు చూడండి. అసలు అప్పట్లో గేట్లు ఎట్లుంటుండే, అప్పటి గేట్లే వేరు. శనివారం వాడ శనివారం వాడ పైకైతే వచ్చేసినాము. చూడండి మస్తుంది. ఎంట్రీ టికెట్ 20 రూపీస్ ఓన్లీ. గవర్నమెంట్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ ఫ్లోర్కు పైకి అయితే ఎక్కినాము మేము, బట్ కింది నుంచి కూడా చూడొచ్చు. అయ్యో చాలా పెద్దగా ఉంది శనివారం వాడ. ఇది మొత్తం లోపల ఎంట్రన్స్లో ఎగ్జిట్లు అయితే మస్తున్నాయి. ఇది చూడండి చిన్న గుహ లెక్క ఉంది. ఇంతకుముందు కూడా ఆ గుహ లెక్కనే అటు సైడ్ ఉండే, అందులోంచి వచ్చినాం మేము. షూ చూడండి ఎట్లుందో. మేబీ అక్కడ బావిలాగా ఉంది, ఏందో అది అర్థమైతే లేదు. బాగా ఏదేదో ఉంది అసలు. మధ్యలో బావిలు లెక్కున్నాయి. అక్కడ విజిటర్స్ కూర్చోనికి కూడా ఉంది. మేబీ ఫౌంటైన్ షో ఏమన్నా జరుగుతుందేమో నైట్ పూట. బాగుంది అటు సైడ్ నుంచి. అక్కడే దగ్గరలో ఉన్న లాల్ మహల్ అయితే చూసుకొని అక్కడ నుంచి తొందరగా బయలుదేరిపోయినాము శివాజీ నగర్ బస్ స్టాండ్కు. ఎందుకంటే మేము లోనావాలా పోదామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము. బట్ అయినా కానీ ఈవినింగ్ వరకు ఒక్క బస్ రాలేదు. బుక్ చేసుకుని పోదామన్నా కానీ మాకు ట్రైన్గా టైం అవుతుంది. అందుకని చెప్పేసి అక్కడే దగ్గరలో రెస్టారెంట్లో లంచ్ చేసి మళ్ళీ రిటర్న్ శనివారం వాడకైతే వచ్చేసినాము. అక్కడే టైం స్పెండ్ చేసి ఆ తర్వాత రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయినాము.
లాస్ట్ లోనావాలా అయితే బుక్ అయిపోయింది, అసలు పోలేదు. ఇక ఇక్కడ శనివారం వాడకు వచ్చేసి టైం పాస్ చేస్తున్నాము. టైం ఇప్పుడు వచ్చేసి 5 అవుతుంది. మా ట్రైన్ అయితే నైట్ ఉంది. ఇక్కడ 5:30, 6 వరకు స్పెండ్ చేసి ఆ తర్వాత రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోతాము. ఇది పూణే వీడియో, పూణే సిటీ యొక్క వీడియో, అలాగే దగ్డూషెట్ గణేష్ మందిర్ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు నమస్తే.